భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఎలాంటి నిజాలు దాచుతారు? ఫ్రెండ్స్ కి అప్పిపించినప్పుడు భార్యతో చెప్పుకోలేకపోతాడు. చెప్తే ఏమైంది? తంతది. సెకండ్ సెటప్ పెట్టినప్పుడు భార్యకి తెల్లకూడదు అనుకో. నువ్వు మృదులాకి లేనిపోయిన డౌట్లు క్లియర్ చేసి షో అయిపోయాక ఒకసారి బయటకు వెళ్ళు. నెక్స్ట్ ఆన్సర్. ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని దాచేస్తారు కదా, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఆ బో నాకు లేదని. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దాస్తాడు. ఏం దాస్తారా? భార్య వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు. భార్య వాళ్ళ చెల్లి అంటే మరదల దగ్గరికి వెళ్ళినప్పుడు భార్య దగ్గర ఏం దాస్తాడు? అరే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు సింక ఎలాగ చెప్పాడు, మృదుల చెల్లెలు శ్రీముఖి, మృదుల హస్బెండ్ కేసి. భార్యకి తాగే అలవాటు ఉన్నప్పుడు అది దాచినప్పుడు అది భర్తకు తెలియకుండా తాగిన. కానీ భార్య తాగేసి వచ్చింది అనుకో వాసన వస్తుంది కదా. హాల్స్ సెంటర్ ఫ్రెషన్. నీ ఎక్స్పీరియన్స్ అలా నెక్స్ట్ ప్రీవియస్ లవ్ మ్యాటర్స్ ఎందుకు చెప్పుకోరు అసలు నాకు అర్థం కాదు. అంటే 1 2 అయితే చెప్పుకోవచ్చు, చాలా ఉంటే చెప్పుకోలేము. వాళ్ళు చెప్పే బానే ఉంది, అవేవో అన్ని నాకే చెప్తున్నట్టు. బార్ లో ఫ్రెండ్స్ తో గడిపినప్పుడు ఆఫీస్ లో ఉన్నా ఇంకా చాలా వర్క్ ఉంది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ బార్ లో నువ్వు కేసి, నేను మృదుల. ట్రింగ్ ట్రింగ్. హలో హలో కేసి, రేపు పేపర్ బిల్ వేసి పొద్దున్నే వచ్చి. కేసి మృదు ఎక్కడున్నావు? ఆఫీస్ లో ఉన్నా, ఆఫీస్ మీటింగ్. నీ బొంద ఆఫీస్. మృదు అని అన్నప్పుడే నాకు అర్థమైపోయింది నువ్వు ఏడున్నావు. ఐఎమ్ సారీ మృదుల. మృదుల వెనకకి తిరుగు, ఇటు రైట్ సైడ్, ఇక్కడ స్ట్రైట్ గా. నాకు కూడా ఒక ఫుల్ బాటిల్ చెప్పవా ప్లీజ్? నెక్స్ట్. భార్య దగ్గర భర్త తన ఆరోగ్యం గురించి చెప్పుకోపోవడం. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవయ్యా, ఎవరు నీ గురించి చెప్పట్లేదు, అన్ని నాకే చెప్తున్నారని నువ్వే అనుకుంటున్నావు. నెక్స్ట్. వైఫ్ ఫ్రెండ్ తో ఫోటో దిగినప్పుడు దాస్తారు. కేసి ఫోన్ ఇవ్వు. ఏం లేదు, ఫోన్ ఇవ్వు. ఏం లేదు. నేను ఒకటి చెప్దాం అనుకుంటా నీకు. ఓకే కదా అని పీకేస్తే దాని పీక కోస్తా. నేను ఒకటి చెప్పాలనుకుంటా నీకు. చెప్పు. మన 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 మెంటల్. ఆ మెంటల్ దాంతో తిరుగుతున్నావు కదా. నీకు తెలుసు శ్రీముఖికి మెంటల్ ఎక్కిందని. దాంతో ఎందుకు నువ్వు క్లోజ్ గా ఫోటోలు దిగుతున్నావు? అది ఎప్పుడైతే ఇలా ఇలా అంటదో నా మనసు అలా అలా. భర్తలు ఏం దాపెట్టకున్నా భార్యలు దాపెడతారు. ఎక్కడ? బెడ్రూమ్ లోనా బాత్రూమ్ లోనా? ఇప్పుడు మనం ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, నీ బాయ్ ఫ్రెండ్ కేసీ. చలో బేబీ లెట్స్ గో. Hi Shrimiki, how are you? Long time. Hi Casey. That's my brother Casey, cousin brother. Second cousin sisters marriage లో మేము కలిసినప్పుడు. ఏమండి తొందర రండి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు అమ్మాయి? Hey. పెద్దమ్మ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ రాములమ్మ అంటే వాళ్ళ. నేను మృదుల చెక్కపచం చేసుకుంటూ ఒకసారి. మృదుల అండ్ కేసీ యాజ్ వెల్. భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఎలాంటివి ఇట్లానే క్రేజీ ఆన్సర్స్ కావాలి మాకు. నేను నిజం ఆన్సర్ చెప్తాను, క్రేజీగానే ఉంటుంది బట్ నిజం జరిగింది ఇది. మృదులకు తెలియకుండా నేను కెసినోలో 35,000 పోగొట్టా. ఎప్పుడు? పెళ్లికి ముందా పెళ్లికి తర్వాతనా? పెళ్లి తర్వాతే. పెళ్లికి ముందైతే నీకెందుకు చూస్తాను? ధైర్యంగా ఒప్పుకున్నంటే మగాడివి పోయాను. ఆన్సర్ చెప్పే ముందు దీనిపైన మీ స్పందన అయితే. నేను ఈసారి 35,000 ఖర్చు పెట్టినప్పుడు ఏం అనద్దు. మృదుల పోయి నువ్వు చెప్పు, కేసీకి తెలియకుండా నువ్వు దాచిపెట్టిన ఒక విషయం.
తనకు తెలియకుండా మస్తు షాపింగ్ చేస్తా. షాపింగ్ చేసి బిల్ అడుగుతాడు, అంటే ఎంత అయింది చెప్పు అంటే జస్ట్ 3000 అయింది, ఊరికి కనిపిస్తుంటే సేల్ ఉందని కొన్న, ఉట్టి కొనలే అని చెప్తా అనమాట. అది 3000 కాదు 30,000 తర్వాత తెలుస్తుంది. ఓకే, నౌ లెట్స్ గో టు ది నెక్స్ట్ టాపిక్. మనం ఎలాంటి సందర్భాల్లో జరుగుతున్న పెళ్లి ఆగిపోతే బాగుండు అని అనుకుంటాము? పెళ్లికి కత్తి లాంటి ఫిగర్ లేకపోతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తే పెళ్లి అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అంత కత్తుంటే నువ్వెందుకు వదిలేవు ఫస్ట్ దాన్ని? అంటే టైం అయిపోయింది, వదిలేసిపోయింది. నెక్స్ట్, జాబ్ లేనప్పుడు చేసుకున్నప్పుడు, గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు, అబ్బా ఈ పెళ్ళింది చేసిన గవర్నమెంట్ జాబ్ వచ్చి ముందు వచ్చి ఉంటే శాలరీ. నువ్వేదైనా పొలిటికల్ యూత్ లీడరా? పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉందా నీకు? నువ్వు నిజంగా అవుతావు తెలుసా? నీ ఆ భాషలో ఆర్ద్రత ఇది గురుజీ గురుజీ ఒక పాట పాడు అదే గొంతుతో. రూబా రూబా ఏ రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా ఏ తాబా తాబా మేరీ మాయా బూబా మాయా బూబా. నెక్స్ట్, మగాడు కాదు అని తెలిసినప్పుడు. ఎట్లా వస్తుంది? పాత గర్ల్ ఫ్రెండ్ అడుగుతాం. ఇప్పుడు తాళి కట్టాలి, అందరు కలిసి అక్షంతలు వేస్తారు కదా. ఈ పిల్లవాడు ఇటు మగాడా? పెళ్లికి ముందే తెలుసుకుంటాం. నెక్స్ట్ ఆన్సర్. అమ్మాయి డైలీ సీరియల్స్ చూస్తా అని తెలిసినప్పుడు. నాకు అర్థం కాదు మృదుల, మనకున్న ఏకైక టైం పాస్ సీరియల్స్ టీవీ, మనం చూడకపోతే ఎవరు చూస్తారు? అంటే పెళ్లి చేసుకునేటప్పుడైనా అమ్మ పెళ్లి చేసుకుందో రామ్మ అంటే 3 నిమిషాలకు సీరియల్ అయిపోయినాక వస్తా అనే రకం. 3 నిమిషాలకు సీరియల్ అయిపోయినాక వస్తా అనే రకం. ఎస్ కేసీ, నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో ఈ పెళ్లి ఆగిపోతే బాగుంటుంది నీకు అనిపిస్తుంది? అంటే అరేంజ్ మ్యారేజెస్ లో ఏం జరుగుతుందంటే అమ్మాయి గురించి అబ్బాయి గురించి తెలియదు కదా, తెలియదు కాబట్టి అమ్మాయి గురించి పెళ్లికి ముందే తెలిసి బామ్మో ఈ అమ్మాయిని తట్టుకోలేనరా బాబు ఈ పెద్ద గయ్యాళి అన్న అదే చెప్దాం అనుకున్నా. అంటే గయ్యాల గురించి కాదు, ఈయనకి ఎవరైనా బాగా చాగదీసి జిడ్డు చేసి స్లో వర్కర్స్, అమ్మో యాంకర్ అనిపించుకుంది, మధ్యలో సింగర్ చెప్తుంటే మధ్యలో వచ్చేసింది.